పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా బ్లాక్ బస్టర్ లాగా చూసేవారు ఫ్లాప్ను కూడా. ఒక రజనీకాంత్, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఎవరైతే హూ ఈజ్ ఐ లైక్ పవన్ కళ్యాణ్ అని ధోని కూడా చెప్పరు. గోల్డెన్ లెగ్ అని పేరు సంపాదించుకున్నారు మీరే. నాకు పెట్టారు, ఆనందపడతాను. ఓకే, చరిత్రలో ఇది ఒక సువర్ణాధ్యాయం. బాలకృష్ణ గారి అల్లుడు భరత్. ఈ ప్రజలు వీళ్ళు మాట్లాడి ఈవీఎంలు మేనేజ్ చేసి ఓడిపోయినప్పుడు 1,00,000 కారణాలు వెతుక్కుంటారు. బూతులు మాట్లాడినటువంటి రోజా కానీ వెళ్ళిన వాళ్ళు బూతులు మాట్లాడటం వాళ్ళ ఎజెండా. వీళ్ళ గురించి ఇంక పట్టించుకోరు, ఇవ్వలేము అని అంటారు. అది ప్రజల చెంప పెట్టి కొట్టినట్టు. నేను అప్పుడేస్తాను కోర్టుకి, వాళ్ళందరినీ బయటికి ఎడుస్తాం. ఆమె చాలా ఈజీగా, చాలా తేలికగా వాళ్ళని తీసిపట్టు. నువ్వు బతికింది జబర్దస్త్ కమెడియన్స్ దగ్గర, వాళ్ళలాగా నువ్వు యాక్ట్ చేయలేవు. ఈ దుస్తులు మళ్ళీ ఎవరో రావడానికి లేదన్న. ఆరా మస్తాన్ కానీ, కేఎస్ ప్రసాద్ కానీ, రాష్ట్రంలో ఏ అద్భుతాలు జరుగుతూ ఉంటాయో చూడండి. ఆడపిల్లంతా కళ్ళంపంగిలు పెట్టి దండం పెట్టారు. జగన్ గారి విషయానికి వస్తే చెల్లెళ్ళు హ్యాపీగా ఉన్నారండి. అక్క చెల్లెళ్ళు అంటాడు, అబోతాదులు అంటాడు, ఆటో డ్రైవర్లు అంటాడు. వాలంటీర్స్ వ్యవస్థలో మిస్ అయిన అమ్మాయిల్ని నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటారు ప్రజలకు? దట్ ఈస్ మెగా ఫ్యాన్. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. మీకు రివెంజ్ పాలిటిక్స్ అయితే మేము తీసుకోం, మీలాగా నీచమైన భాష మేము మాట్లాడడం. మీరేమి కడత చెందొద్దు. మా జనసేన కార్యకర్తల తరఫున, మా పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు నమస్కారం.